హలో హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి బర్త్డే స్టేటస్ వీడియో ఎడిటింగ్ అంటే ఇక్కడ కమెంట్ అనేది చూడండి. నాకు బ్రదర్ అని కమెంట్ చేశారు ఇంటర్ సార్ బర్త్డే వీడియో చేయమనేసి. దానికోసం అయితే ఈ వీడియో చేస్తున్నమాట. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి, తర్వాత వీడియో ఎడిటింగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాన్ఫ్లిక్ట్స్ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఇచ్చాను. ఆల్రెడీ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేశాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఫాంట్ అనేది ఇంపార్టెంట్. సో ఫాంట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసిన తర్వాత మీకు ఎటువంటి ఫాంట్ ఇంపోర్ట్ ప్రాబ్లం రాదనమాట. సో నేనైతే ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఉంటుందన్నమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మంత్ అండ్ డేట్ ఇవన్నీ ఇక్కడ టైటిల్స్ అనేవి వస్తాయి. దీన్ని సింపుల్గా మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. రీప్లేస్ పెట్టుకోవాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా డేట్ అనేది రీప్లేస్ పెట్టి చూపిస్తాను. టెక్స్ట్ పై క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇక్కడ మీ డేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడైతే ఉందో అది పెట్టుకోండి. సో నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ జూన్ అనేసి ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి. దాని తర్వాత ఈ ఆప్షన్ ఇట్లా స్క్రోల్ చేస్తే ఆటోమేటిక్గా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఇంకా మీకు అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం అయితే ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి దీన్ని ఇట్లా తగ్గించుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూస్తున్నారు కదా ఈ విధంగా. సో ఇట్లా పర్ఫెక్ట్గా ఇప్పుడు సెట్ అయింది. ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచండి, ఆటోమేటిక్గా దీని ఎఫెక్ట్ అన్నీ యాడ్ అయిపోతాయి ఇట్లా. సో ఇప్పుడు రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 ఇమేజెస్ అనేవి ఇచ్చాను, దాని తర్వాత బీట్ మార్క్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ బీట్ మార్క్ నుంచి ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి కనుక 1 by 1 ఒక్కొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ సింబల్ మీడియా. సో మీరు ఎవరి ఫోటో పెట్టి బర్త్డే వీడియో చేయాలనుకుంటున్నారు సో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా కొన్ని ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. సో ఇంకో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ విధంగా ఒక్కొక్కటి ఇట్లా సెలెక్ట్ చేసుకుని ఇట్లా కట్ చేసుకుంటున్నా. స్పీడ్గా మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను ప్రాసెస్ మొత్తం. ఓకే, మళ్ళీ ప్లస్ సింబల్ మీడియా. ఇంకో ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నా. ఇట్లా ఎండ్లో రెడ్ మార్క్ నుంచి ప్లస్ సింబల్ మీడియా కట్ చేసుకుంటున్నా. సో 1 by 1 ఒక్కొక్కటి ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా ఈ విధంగా. సో మీరు కూడా సెలెక్ట్ చేసుకోండి. ప్రెజెంట్ అయితే నేను స్కిప్ చేస్తాను, ఎందుకంటే వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక. ఓకే ఫ్రెండ్స్, ఎండ్ వరకు ఫొటోస్ అన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మీకు ఫోటో ఏదైనా అడ్జస్ట్మెంట్ కావాలనుకుంటే ఇట్లా 2 ఫింగర్స్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ విధంగా ఇట్లా పెట్టుకోండి. నేను ఫొటోస్ అనేది ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని పెడుతున్నా చూస్తారు కదా. సో ఈ విధంగా మీకు కూడా చిన్నగా ఉంటే మాత్రం ఈ విధంగా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా చూడండి ఈ విధంగా. ఇంకా ఇది కూడా ఓకే. సో ఓకే, ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెడుతున్నా చూస్తున్నారు కదా. సో మీకు ఇంకా ఏ ఫోటో అయినా మీది ఇలాంటి ఫొటోస్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకుని పెట్టుకోండి ఇట్లా. ఓకే, పర్ఫెక్ట్గా అన్ని ఫొటోస్ అనేవి అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఈ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. ఈ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి లాస్ట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ రీప్లేస్ పెట్టుకోవాలంటే ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఇమేజెస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీకు నచ్చిన ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఆ ఫోటో కాకుండా వేరే ఫోటో రీప్లేస్ పెట్టి చూపిస్తాను చూడండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్న ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను. ఫోటో అనేది రీప్లేస్ అయ్యింది. ఎఫెక్ట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. సో దాని తర్వాత దీన్ని కూడా క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ లాస్ట్ ఆప్షన్పై క్లిక్ చేసి ఇట్లా ఏదో ఒక ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా చూడండి. ఈ ఇమేజ్ అనేది ప్లస్ సింబల్పై క్లిక్ చేశాను, ఇమేజ్ అనేది యాడ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో సింపుల్గా చెప్తాను. 3 పై క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ చేసుకోండి. బ్యాక్ వచ్చేసి ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ప్రజెంట్ అయితే ఈ ఫోటోలో ఆ ఎఫెక్ట్ ఉంది. సో ఈ ఫోటోలో లేదు కనుక ఈ ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఈ ఫోటోపై క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి 3 పై క్లిక్ చేసి పేస్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. దాని తర్వాత ఒక ఫోటో తెలిసి మళ్ళీ ఇంకో ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 పేస్ట్ ఇట్లా చేయండి. సో ఒక్కొక్కటి అంటే ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోలో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ అనేది ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా 1 by 1 ఒక్కొక్కటి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది నాకు ఈ లింక్ అనేది ఇంపోర్ట్ అవ్వట్లేదు అనేసి చెప్తున్నారు. సో కమెంట్ చేస్తున్నారు చూడండి, టెలిగ్రామ్లో కూడా చేస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నా, దీనికి కావాల్సిన సొల్యూషన్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఆ వీడియో చూడండి. అది చూసిన తర్వాత కూడా మీకు అవ్వకపోతే నేను ఇప్పుడే టెలిగ్రామ్ ఛానల్లో ఒక వీడియో అనేది పెట్టాను, ఒక 1 minute వీడియో అనేది. అది చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. సో ఇట్లా ఈ ఎఫెక్ట్ అనేది ఆల్మోస్ట్ అన్నిటికీ మనం యాడ్ చేసాము. ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఈ సెకండ్ ఫోటో ఇట్లా క్లిక్ చేసి ఎఫెక్ట్స్పై క్లిక్ చేసి 3 కాపీ ఆల్ ఎఫెక్ట్స్ బ్యాక్ వచ్చండి. ఇప్పుడు ఏ ఫోటో అయితే వదిలేసామో ఆ ఫొటోస్ అన్నికి ఇట్లా యాడ్ అనేది చేసుకోండి. ఇట్లా చూస్తున్నారు కదా, మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఇట్లా ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం కదా ఈ విధంగా. దీనికి ఎఫెక్ట్ ఉంది, సో దీనికి లేదు.
ఇట్లా 1 బై 1 ఒక్కొక్కటి ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఎలాంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మీకు ఇంపోర్ట్ అవుతుందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియోని సేవ్ చేసుకోవాలి. యారో మార్క్ పై క్లిక్ చేసి కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. సో ఇవాళ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.